ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, భూలోకమున న్యాయము స్థాపించు వరకు అతడు మందగిలడు, నలుగుడు పడడు, ద్వీపములో అతని బోధ కొరకు కనిపెట్టును. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 4వ వచనము. సహోదరి సహోదరులారా, నిరుత్సాహం, నిస్పృహ అనేది మనిషి యొక్క కలల్ని, ఆశల్ని చంపేస్తుంది. చాలామంది ఏదో ఒకటి సాధించాలని గొప్ప కలలు కంటారు, కానీ ఓటమి, ఇబ్బందులు ఎదురైనప్పుడు నిరుత్సాహపడి ఆ పనిని ఆపేస్తారు. ఒక వ్యక్తి ఎంతగా నిరుత్సాహానికి లోనవుతాడో తాను అనుకున్న పనిని ఆపివేసే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. ప్రజలు ప్రతికూల ప్రతిస్పందనలకు లొంగి వారి ఆశల్ని కోల్పోతారు. అయితే దేవుడు ఒక పనిని మొదలుపెట్టి దానిని మధ్యలోనే ఆపివేయడం అంటూ జరగదు. యేసయ్య ఒక ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చాడు. అదేంటంటే అన్యాయాన్ని తొలగించి న్యాయాన్ని ఈ భూమిపై స్థాపించడం. యేసయ్య చేయబోయే ఈ పని కేవలం ఇజ్రాయెల్ అనే ఒక చిన్న జాతికో, కొంతమంది ప్రజలకో పరిమితమైనది కాదు, కానీ ఈ లోకమంతటికి సంబంధించినది. భూమిపై న్యాయస్థాపన చేయడం అంటే అన్యాయాన్ని పూర్తిగా తొలగించడం. ప్రపంచవ్యాప్తంగా నీతి న్యాయ సమ్మతమైన ఒక రాజ్యాన్ని స్థిరపరచడం. దేవుని ప్రజలు ఇంతవరకు చూడని రాజ్యం ఇది. చూడాలని తహతహలాడే రాజ్యం ఇది. ఒక రోజున వారు కల్లార చూడగలిగే రాజ్యం ఇది. ఈ రాజ్యాన్ని స్థాపించే వరకు ఆయన మందగిలడు, నలుగుడు పడడు. అలాగే ద్వీపములు ఆయన బోధ కొరకు కనిపెట్టునని వ్రాయబడి ఉంది. అనగా ప్రపంచ దేశాలన్నీ ఇజ్రాయేలు వారి దేవుడు ఏకైక నిజదేవుడని తెలుసుకొని ఆయన మార్గాలను నేర్చుకొని కోరుతారు. ఆయన బోధ ప్రతి ఒక్కరికి అత్యవసరమై ఉన్నది. అవసరం లేదనుకుంటే మనుషులు ఆధ్యాత్మిక సత్యాలను గురించి అజ్ఞానంలోనూ అంధకారంలోనూ ఉండిపోతారు. ఇది అన్నిటికంటే అపాయకరం. అయితే దేవుడు తమకు బోధించాలని కోరేవారు ఆయనపై నమ్మిక, ఆయనకు విధేయత చూపడం నేర్చుకోవాలి. యెషయా ప్రవక్త ఈ విధంగా అంటున్నాడు, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి సురూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు సురూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని. ప్రియులారా, క్రీస్తు మన కొరకు బాధపడి మనము తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మనకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మనము స్వస్థత నొందితిమి. మనము గొర్రెల వలె దారి తప్పిపోతిమి, కానీ ఇప్పుడు మన ఆత్మల కాపరియు అధ్యక్షుడునైనా ఆయన వైపునకు మళ్ళీ ఉన్నాము. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, మనము ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓడ్చుకొని ఆయనను తలంచుకొనుడి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు అని. సహోదరి సహోదరులారా, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయంలో మీకు మీరే సాధకము చేసుకొనుడి. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును, కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయములోనూ రాబో జీవము విషయములోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. మనుష్యులకందరికీ రక్షకుడును, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుని అందును మనము నిరీక్షణ ఉంచి ఉన్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము.
అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవము గల నా యేసయ్య, భూలోకమున న్యాయము స్థాపించు వరకు నీవు మందగిలవని, నలుగుడు పడవని, ద్వీపములు నీ బోధ కొరకు కనిపెట్టునని, నీ బోధ ప్రతి ఒక్కరికి అత్యవసరమై ఉన్నదని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మా కొరకు బాధపడి మేము నీ అడుగుజాడలేందు నడుచుకున్నట్లు మాకు మాదిరి ఉంచిపోయావు గనుక మేము నీ వైపు మల్లుకొని నీ అడుగుజాడలేందు నడుచుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడవైన నీ వైపు చూచుచు మా ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుటకు కృపచూపమని, దేవభక్తి విషయంలో మాకు మేమే సాధకము చేసుకునే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీ దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.